మాస్టర్స్. ఆత్మస్థితి అద్భుతంగా ఆ జ్ఞానం డైరెక్ట్‌గా మన ఆత్మస్థితిలో స్థితమవుతుంది. ఫ్రెండ్స్, ఈ జ్ఞానాన్ని స్టార్ట్ చేసుకునే ముందుగా మన పరమ గురువులైన సుభాష్ బ్రహ్మశ్రీ పత్రిజీ మాస్టర్‌కి, స్వర్ణమాల అమ్మకు అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇంతటి అద్భుతమైన ప్లాట్‌ఫార్మ్‌ని అందించిన వంశీకిరణ్ మాస్టర్‌కి, సుకన్య మాస్టర్‌కి అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు. సద్గురు స్మూమెంట్లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్‌కి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రతిరోజు అద్భుతంగా ఈ జూమ్ సెషన్‌కి అటెండ్ అయ్యి జ్ఞానాన్ని, ధ్యానాన్ని చేస్తూ అద్భుతంగా మీ యొక్క జ్ఞానాన్ని పెంచుతున్న మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఫ్రెండ్స్, అద్భుతంగా సారీ ఫ్రెండ్స్. అద్భుతంగా మనం కొన్ని రోజుల నుంచి ఎన్నెరత్తు దాని గురించి తెలుసుకుంటూ వస్తున్నాం మాస్టర్స్. అయితే ఈరోజు మరికొన్ని పాయింట్లు తెలుసుకుందాము. లాస్ట్ క్లాస్‌లో మనం ఎన్నెరత్తులో లెవెల్ అంటే 5 లెవెల్స్ ఉంటాయి. ఒక్కొక్క లెవెల్‌లో వాళ్ళు ఏం చేస్తారు ఏంటనేది మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్. అంటే ఫస్ట్ లెవెల్‌లో ఏం చేస్తారు? సెకండ్ లెవెల్‌లో ఏం చేస్తారు? థర్డ్ లెవెల్, ఫోర్త్, ఫిఫ్త్. అలానే మనకి సెకండ్ లెవెల్‌లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, వాళ్ళ యొక్క అంటే పంటలు ఎలా పండిస్తారు? ప్రకృతితో ఎలా మమేకమై ఉంటారు? ఇండస్ట్రీస్ అంటే ఫ్యాక్టరీలు ఎలా ఉంటాయి? వాళ్ళు ఏ విధంగా వాటిని ఆహ్, వి వినియోగించుకుంటారు అని చెప్పి మనం తెలుసుకున్నాం. వాళ్ళ యొక్క నిర్మాణం అంటే హౌస్ యొక్క నిర్మాణము, అలానే వాళ్ళ జీవన విధానం అవన్నీ తెలుసుకుంటూ వస్తున్నాం ఫ్రెండ్స్. అయితే ఈరోజు మనం భూమి లోపల అంతర్భాగంలో ఉన్న జీవులు ఎలా ఉంటాయి? వాళ్ళు వీళ్ళతో ఎలా కనెక్ట్ అయ్యి ఉంటారు? అలానే అక్కడ వాహనాల గురించి ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్. మనం లాస్ట్ క్లాస్‌లో పర్వతాలు అంటే భూమి లోపల పర్వత శ్రేణులు భూమి యొక్క కొలతలకు ప్రత్యక్ష నిష్పత్తిలో ఉంటాయి. పర్వతాలనే కుహరాలు ప్రకృతి దృశ్యాలు అందంగా ఉంటాయి. మహాసముద్రాల కంటే ఈ పర్వతాలు పెద్దవిగా ఉంటాయి. పర్వతాల దగ్గర చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. భూగోళం లోపల స్పష్టంగా శుభం ఆహ్, భూగోళం లోపల స్పష్టంగా, శుభ్రంగా ఉంటుంది. ఇసుక తెల్లగా ఉంటుంది. అక్కడ నగరాలన్నీ దట్టమైన అడవులతో, పొదలతో, పువ్వులతో, పువ్వుల పొదలతో నిండి ఉంటాయి. అంటే మరి అక్కడ పొల్యూషన్ కానీ ఏది కూడా ఉండదు కదా ఫ్రెండ్స్. ప్రతిదీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఎందుకంటే ఇన్నరత్తులో అంతకుముందు మనం తెలుసుకున్నాము. ప్రతిదీ కూడా అంటే అక్కడున్న లివింగ్ స్టోన్‌తో నిర్మించబడిన పిరమిడ్స్ దగ్గర నుంచి అక్కడ క్రిస్టల్స్‌తో ప్రతీదీ కూడా రూపొందించబడుతుంది. అక్కడున్న వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి కూడా అక్కడ ఏం పెట్టుకుంటారని చెప్పారు, మెడలో చిన్న చిన్న క్రిస్టల్స్ అనేవి వాళ్ళు వేసుకుంటారని చెప్పన్నారు. అంటే ఆ ఫ్రీక్వెన్సీకి, ఆ ఎనర్జీస్‌కి వాళ్ళు అవి ఎప్పటికప్పుడు అవి ట్యూన్ చేస్తూ ఉంటాయి. అలానే అక్కడ ఏంటి వాళ్ళు యానిమల్ కింగ్‌డమ్ కానీ అలానే హ్యూమన్ కింగ్‌డమ్ కానీ, ఇలా ప్రతి ఒక్క దానితో కూడా వాళ్ళు కనెక్ట్ అయ్యి ఉంటారు. సో, కనెక్ట్ అయినప్పుడు ఏమవుతది, వాళ్ళకి అక్కడ ఉన్న ప్రకృతితో ఎలా మాట్లాడాలి, జంతువులతో ఎలా మాట్లాడాలి, సెలయేళ్లతో ఎలా మాట్లాడాలి, పర్వతాలతో ఎలా మాట్లాడాలి, అంటే మన లోపల ఉన్న టెలిపతి ద్వారా అంటే చూడండి మనకి ఒక బుక్‌లో ఓషో గారు చెప్తారు. ఈ భూమి అంటే ఇప్పుడు మానవుడు భూమి మీద ఎలా జీవిస్తున్నాడట? ఉండడానికి 3600 భాషలున్నాయంట. కానీ మౌన భాష అన్న ఒక భాష మాత్రమే అది మాత్రమే దానివల్ల మాత్రమే మనం తెలుసుకోగలుగుతామంట. అంటే మౌన భాష అంటే ఏంటిక్కడ? మన లోపలికి మనం ప్రయాణ చేయడం, మనతో మనం కనెక్ట్ అవ్వడం. అందుకనే మనకి పత్రిజీ మాస్టర్ ఏం చెప్పారు? ఏ పని చేస్తుంటే ఆ పని మీద ధ్యాస ఉండాలి. అప్పుడు వాటిని గ్రహించగలిగే శక్తిని మనం పొందుతాం ఫ్రెండ్స్. అంటే అవి ఏం చెప్తున్నాయనేది ఆ ఫ్రీక్వెన్సీకి కనెక్ట్ అయ్యి, మనం ఆ జ్ఞానాన్ని అందుకోగలుగుతాము. అవన్నీ కూడా మనలో ఉన్నాయి ఫ్రెండ్స్. మనలో ప్రతి ఒక్క సెల్లు అంటే ప్రతి ఒక్క కణం కూడా
శక్తివంతమైనదే. దివ్యాత్మ స్వరూపానికి ఆ పరమాత్మ నుంచి వచ్చిన మనం ఈ శరీరం కూడా ఆ దైవత్వంతోనే నిర్మించబడింది. 2,70,000 నాళ్ళు ఏవైతే ఉన్నాయో ప్రతి అణువు, కణం కూడా ధ్యాన స్థితిలో మనం జ్ఞానాన్ని పొందడం ద్వారా మనల్ని మనం ఆచరణలో పెట్టుకోవడం అంటే మనతో మనం కనెక్ట్ అయ్యి మన మాట ద్వారా, మన చూపు ద్వారా, మన వినికిడి ద్వారా, మన ప్రవర్తన ద్వారా ప్రతిదీ ఆచరణలో పెట్టినప్పుడు ఆ అంటే మన భావాలు, మన ఆలోచనలు ఏదైతే ఉన్నాయో మన యొక్క ఫ్రీక్వెన్సీని బట్టి వాటికి మనం ట్యూన్ అవుతాము. ట్యూన్ అయినప్పుడు వాటి నుంచి వచ్చే మెసేజెస్ని మనం గ్రహించగలుగుతాము. అదే ఇక్కడ చెప్తున్నారన్నమాట. అంటే వాళ్ళ భూగోళం లోపల కూడా ఎంతో శుభ్రంగా నీట్‌గా ఉంటదంట. అక్కడ అడవులు కానీ, హ్మ్, అలానే పొదలు, పూలతో కప్పబడిన పొదలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయని చెప్తున్నారు. అక్కడ భవనాల చుట్టూ చెట్లు అల్లుకుని ఉంటాయి. ప్రతిదీ అద్భుతంగా, అందంగా, శాశ్వతంగా వికసిస్తుంది. అంతర్గత చుట్టుకొలతల యొక్క పరిణామాన్ని అన్ని ఖచ్చితమైన నిష్పత్తుల్లో ఉంటాయి. అంతర్భాగంలో నివసించే జీవులు బయట జీవుల కంటే పెద్దవిగా ఉంటాయి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి వాటి యొక్క నిర్మాణం ఎలా ఉందంట? ఒకే నిష్పత్తిలో ఉన్నాయంట. అందుకనే మనకు పిరమిడ్ కూడా ఎలా నిర్మించబడ్డారు? ప్రతిదీ కూడా ఒక యాంగిల్. ఆ యాంగిల్ అనేది కరెక్ట్‌గా ఉన్నప్పుడు హైర్ డైమెన్షన్‌లో ఉన్నదానికి, ఈ భూలోకంలో ఉన్నదానికి, ఇన్నర్ ఎర్త్‌లో ఉన్నదానికి ప్రతిదీ కూడా ఆ యొక్క కాంతి ప్రసారం అనేది జరుగుతూ ఉంటుంది. అందుకనే ప్రతి నిర్మాణం కూడా కరెక్ట్‌గా ఆ నిష్పత్తిలో నిర్మించడం జరుగుతుంది. కానీ ఈ డార్క్ ఫోర్స్ వలన ఈ భూమి నిజానంగా ఏమైంది? థర్డ్ ఫ్రీక్వెన్సీకి రావడం జరిగింది. సో, ఈ సరికాని భావాలు, ఈ డార్క్ ఫోర్స్ వాళ్ళు ప్రతిదీ కూడా ఎలా మనకి నేర్పించారు? మూఢనమ్మకంలాగా. అంటే మన వాస్తు ఇలా ఉంటే ఇది బావుంటుంది అని ప్రతిదీ కూడా అలా మనల్ని ఈ వైపుకి తిప్పడం జరిగింది. ఎప్పుడైతే మన లోపల అలాంటి భావాలు ఉండవో, అవన్నీ మన భావాల పట్టే అవి ఉంటాయి. ఇక్కడ ఇన్నరెత్తులో ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆ ఫ్రీక్వెన్సీకి సంబంధించినన్నీ కూడా కనెక్ట్ అవ్వడానికి వీళ్ళ యొక్క భవనాల నిర్మాణాలు అన్నీ కూడా ఎలా ఉంటాయంట? అంతర్గత జుట్టుకొలతల యొక్క పరిణామానాన్ని అన్ని ఖచ్చితమైన నిష్పత్తుల్లో ఉంటాయి. అంతర్భాగంలో నివసించే జీవుల బయట జీవుల కంటే పెద్దవిగా ఉంటాయి. పచ్చని భూమి పెరుగుదల పోల్చలేనంతగా ఉంటుంది. భూమి యొక్క ఆకృతితో ప్రకృతిలో మార్పును చిత్రించాల్సిన అవసరం లేదు. ఇది ఎప్పటికీ దాని సహజమైన స్థితిలోనే అందంగా ఉంటుంది. ఒకప్పుడు ఉపరితల భూగోళం ఎంత అందంగా ఉందో, ఇప్పుడు భూమి లోపల భూభాగం దాన్ని ప్రతిబింబిస్తుంది. అంటే ఒకప్పుడు భూమి మీద ఇంతే అద్భుతంగా ఉన్నాయంట. ఇన్నరెత్తలో ఏదైతే ఉన్నాయో ఈ భూమి ఫ్రీక్వెన్సీ పడకముందు ఈ భూమి మీద కూడా అలానే ఉన్నాయని చెప్తున్నారు. అయితే అక్కడ ఇన్నరెత్తులో ఉన్న ఏవైతే ఉన్నాయో అవి సహజంగానే ఉంటాయి. మార్పులు కానీ, చేర్పులు కానీ ఏమీ ఉండవు. సహజ స్థితంగా ఎప్పటికప్పుడు అవి మార్చుకుంటూ అవి చక్కగా వాటిని వాటి యొక్క ఏదైతే ఆ ప్రదేశానికి దగ్గరగా అవి మలుచుకుంటూ నిర్మించబడుతూ ఉంటాయి. అంటే వాటిని క్రియేట్ చేసుకోగలిగే ఇది ఉన్నాయని చెప్తున్నారన్నమాట. అంటే చూడండి ఫ్రెండ్స్, మనం మరి మనం కనుక అంటే ఒక బుక్ చదువుతున్నాము అనంటే దాని దాని గురించి చాలా జాగ్రత్తగా మనం కనుక వింటే కనుక మన లోపలికి మన ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు మనం కనుక ఏదో ఒక కొన్ని పాయింట్లనేవి మనకి కనెక్ట్ అవుతాయి ఫ్రెండ్స్. అవి ఎప్పుడైతే మనం దాని గురించి మనతో మనం డిస్కషన్ చేస్తామో ఖచ్చితంగా మన హైర్ సెల్ఫ్ నుంచి మనకి ఖచ్చితంగా దానికి ఆన్సర్ వస్తది. ఒకవేళ రాకపోయినా కానీ ఏదైనా బుక్స్ నుంచి గానీ వేటి నుంచైనా గానీ వాటిని మనం గ్రహించవచ్చు. అంటే చూడండి ఫ్రెండ్స్, మానవుడు ప్రతి దానికి ఎలా నిజానంగా డైవర్ట్ అయితూ వచ్చాడు? వీటి వల్లనే. అంటే మూఢనమ్మకాల వలన, ఆచార వ్యవహారాల వలన, ఇప్పుడు ఏదైతే టెక్నాలజీ ఉందో సరికాని విధంగా. అలానే
మనం తీసుకునే ఆహారం వలన, చుట్టూ కంపారిజన్ వలన, ఇవన్నీ కూడా డార్క్ ఫోర్స్ సృష్టించడం వలన ఈ దీనిలోని అజ్ఞానంలో ఉండిపోయాం మనం. ఎప్పుడైతే మనం ధ్యాన స్థితిలోకి వచ్చి మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి, ఎప్పుడైతే ఈ జ్ఞాన మార్గంలో మనం అడుగులేస్తున్నామో ప్రతిదీ కూడా మనకు అర్థం చేసుకునే స్థితికి వెళ్తాం ఫ్రెండ్స్. అంటే ఇక ముందు రాబోయేది ఒకప్పుడు భూమి మీద ఎంత దివ్యత్వం కలిగి ఉందో, ఇప్పుడు కూడా ఆ మార్పనేది రాబోయి ఎలా ఉంటుందనేది చాలా అద్భుతంగా మనకి ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. భూభాగం దాన్ని ప్రతిబింబిస్తుంది. టెలోస్‌లో స్థిరమైన ఉష్ణోగ్రత ఉంటుంది. ఇక్కడ ఏం చెప్తున్నారు? టెలోస్ నగరంలో ఉన్న ఉష్ణోగ్రత ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. విశ్వంలో 2 రకాల అంటే ఈ ఇన్నరెత్తులో అది ఒక విశ్వం. దానిలో ఎలా వాతావరణం అనేది ఎలా ఉంటుందో చెప్తున్నారు. వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. విశ్వంలో 2 రకాల గ్రహాలు ఉన్నాయి. చల్లనివి, వేడివి. అక్కడ ఎన్ని గ్రహాలు ఉన్నాయంటే 2 గ్రహాలు ఉన్నాయంట. అవి ఏంటి? చల్లనివి, అలానే వేడివి. చల్లనివి వాతావరణాన్ని కలిగి ఉన్న గ్రహాలలో ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఎక్కువ అవకాశంగా ఉంటుంది. అంటే చల్లని గ్రహానికి సంబంధించిన అక్కడ ప్రదేశంలో ఎలా ఉంటదంట, ఆధ్యాత్మికంగా ఎదగడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. వేడి వాతావరణం ఉన్న గ్రహాలలో అంత ఎదుగుదల ఉండదు. అంటే అక్కడ కూడా గ్రహాలుంటాయి. ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఎక్కువ అవకాశం ఎక్కడుందంట, చల్లని గ్రహాల్లో ఉందంట. వేడి గ్రహంలో మాత్రం తక్కువగా ఉంటదని చెప్తున్నారు. టెలోస్ మహానగరం మరొక స్వర్గమని చెప్పవచ్చు. ఆకాశంలోని దూసుకు వెళ్ళే ఎత్తైన పర్వతాలు, పెద్దవిగా స్వచ్ఛంగా ఉండే మహాసముద్రాలు ఉన్నాయి. భూమి లోపల స్థిరమైన ఉష్ణోగ్రతలు ఉండడం వలన ప్రజలు సాపేక్ష సౌలభ్యంతో జీవించడానికి, వారి కార్యకలాపాలలో ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండడానికి ఈ వాతావరణము ఉపయోగపడుతుంది. అంటే ఏదైతే మరి అక్కడ అన్నీ కూడా అంటే ప్రతిదీ కూడా అంటే అక్కడ మానవుడు కానీ అంటే హ్యూమన్ బీయింగ్ మానవ జాతి కానీ, వృక్ష జాతి కానీ, జంతు జాతి కానీ, ఖనిజ సామ్రాజ్యం గాని ప్రతిదీ ఎలా ఉంటుంది? కాంతివంతంతో, దివ్యత్వంతో ఆ భూమంతా వెలిగిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు అన్నీ ఎలా ఉంటాయి? అంటే ద్వంద్వత్వ భావంలో నుంచి ఏకత్వ భావం. మన భావాల పట్టే అక్కడ వాళ్ళందరూ కూడా ఆ ఫ్రీక్వెన్సీకి ఆ భావనతో ఉంటారు కాబట్టి ప్రతిదీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పి మనకు చెప్తున్నారు. అక్కడ పర్వతాలు గాని, సముద్రాలు గాని ఎంతో స్వచ్ఛంగా ఉంటాయి. అలా ఉష్ణోగ్రతలు కూడా మరి పొల్యూషన్ అనేది ఉండదు కదా! అసలు యాక్చువల్‌గా మనం పొల్యూషన్ అంటే ఏమనుకుంటున్నాము? అంటే ప్లాస్టిక్ కాగితాలు కానీ, ఏదైనా యూజ్ చేసేయి కానీ ఇవన్నీ అయితట అంతకుముందు నేను కూడా అలా అనుకున్న దాన్ని అసలు నాకు తెలియక ముందు. కానీ ఈ బుక్ చదివిన తర్వాత నాకు అర్థమైందేంటంటే, ఈ బుక్కు 'దేవరహస్యాల' బుక్‌లో కూడా మనకి కోనేరు వరలక్ష్మి మాస్టర్ చాలా క్లియర్‌గా చెప్పారు. పొల్యూషన్ అంటే ఏంటి? మన ఆలోచనలు, మన భావాలు, జంతుహింస ఇవన్నీ కూడా సరికానివి. సరికాని ఎనర్జీ. ఈ సరికాని ఎనర్జీ మరి మనకి ఇంట్లోనే మనకి శరీరంలోనే సరిగ్గా లేకపోతే అంత తల్లడిల్లిపోతున్నామే. మరి ఈ భూమి మీద ఈ ఎంతమంది మానవ జాతి ఉన్నారు? ఎన్ని కోట్ల మందున్నారు? వాళ్ళ ఆలోచన విధానం కానీ, వాళ్ళు రిలీజ్ చేసే థాట్స్ కానీ, వాళ్ళ భావాలు కానీ, ఈ జంతు హింస కానీ, ప్రతిదీ కూడా మరి ఎంత విషపూరితంగా వెళ్తున్నాయో గ్రహించండి ఫ్రెండ్స్. అవన్నీ మరి అవి సరికానివన్నీ కూడా బ్యాలెన్స్ చేయడానికే సుభాష్ బ్రహ్మర్షి పత్రిజీ మాస్టర్ పిరమిడ్స్‌ని భూమి మీదకి తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. పిరమిడ్స్‌ని ఈ భూమి మీదకి తీసుకురావడానికి ఎనకాల ఎన్నో రీజన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. నాకిది చదివిన తర్వాత నాకర్థమైంది. అంతకుముందు వరకేంటంటే పిరమిడ్ అంటే ఓకే. ధ్యానం చేసుకోవడానికి, ఆ ఎనర్జీ తీసుకోవడానికి యూజ్ అవుతుంది అని చెప్పి అంత మటికే నేను గ్రహించగలిగాను. ఎప్పుడైతే ఈ బుక్ చదవడం ద్వారా ఓకే. ఈ భూమి మీద అంటే మనకి ఈ భూమి మీద నిర్మించిన పిరమిడ్స్ అన్నీ కూడా పైలోకాలకి కనెక్ట్ అయి ఉన్నాయి. పైలోకాల నుంచి వచ్చే కాంతి ద్వారా మాత్రమే మనం జ్ఞానాన్ని స్వీకరించగలం. అదే ఇన్నరెత్త నుంచి వచ్చేది
పైలోకాల నుంచి వచ్చేది భూమి మీదకి దివ్యత్వంగా మరి తీసుకురావాలంటే అవన్నీ జరగాలి. అవన్నీ జరగాలి కాబట్టి ఫస్టు ఒక ప్లాన్ ప్రకారం ఎన్నో వేల సంవత్సరాల క్రితం నుంచి ఈ ప్లాన్ అనేది జరుగుతూ ఉంది. కానీ ఏ సమయంలో, ఏ టైంలో రావాలో, మరి రావాలంటే భౌతికంగా మనం ఆధ్యాత్మికంగా ఇక్కడ ఈ భూమి మీద ఈ శరీరం అనేది కావాలి మరి. ఈ ఇన్‌స్ట్రుమెంట్ అనే సాధనం అనేది కావాలి. మరి అప్పట్లో ఒక 20 సంవత్సరాల క్రితం ఇంతమంది ధ్యానులున్నారా ఫ్రెండ్స్? అసలు ఎవరైనా అంటే ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలున్నాయి. మరి వాళ్ళు చెప్పారో లేదో నాకు తెలీదు ఫ్రెండ్స్. నాకు ఏది కూడా ఏ సంస్థ గురించి కూడా నాకు తెలీదు. నాకు పరిచయమైందే పిరమిడ్ మెడిటేషన్. ఒక సుభాష్ బ్రహ్మశ్రీ పత్రిజీ మాస్టరే జీవహింస మహాపాపం. దాని మీద పూర్తి అంటే ముందు శాకాహారిగా మారాలి. ఎందుకంటే ఆ శాకాహారం వల్ల మారితే మానవుడు అజ్ఞానంలో నుంచి జ్ఞానం వైపుకి వస్తాడనమాట. అందుకనే ముందు ధ్యానం చేయండి. ధ్యానం తెలుసుకుంటే ఏంటి సత్యాన్ని గ్రహిస్తారు కదా! ఆ సత్యాన్ని గ్రహించడం వలన అప్పుడు మనం ఏంటి ధర్మ మార్గంలోకి ఈ మార్గంలోకొస్తాము. ప్రతిదీ తెలుసుకోగలుగుతాము. అన్న సత్యాన్ని ఒక హ్మ్. సుభాష్ బ్రహ్మశ్రీ పత్రిజీ మాస్టరే సత్యాన్ని కొండబద్దలు కొట్టి చెప్పారు ఫ్రెండ్స్. దానికి వెనక కారణం ఇయన్నీ ఉన్నాయి. మరి ఈరోజు ఇంతమంది ఉన్నారు అనంటే ధ్యాన మార్గంలో మరి అలా రావడం వల్లే కదా! అలానే మనకి వంశీకిరణ్ మాస్టరు, పత్రిజీ మాస్టరు ఒక ఎత్తయితే, వంశీకిరణ్ మాస్టర్ కళల ద్వారా జ్ఞానాన్ని అందించడం వలన ఎంతోమంది అవేకనయ్యారు ఫ్రెండ్స్. అంతమందిలో నేనొక్కదాన్ని. నేను కూడా మీకులాగా క్లాసెస్ విని, నేర్చుకుని ఈరోజు ఇలా క్లాస్ నా ద్వారా చెప్పించబడుతుంది. నేనేమి గొప్ప తెలిసిన అలా దాన్ని కాదు ఫ్రెండ్స్. నేను గూడా మీ అందరికిలానే క్లాసెస్ వింటూ, జ్ఞానాన్ని నేర్చుకుంటూ, ఏదైతే నేర్చుకున్నానో అది పంచుతూ ఉన్నానంతే. అందరం ఒకటే. ఏ స్థితికి ఆ స్థితికి గొప్పే. ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. కాకపోతే మన మనల్ని మనతో మనం కనెక్ట్ అయ్యి, మనం ఎలా ఉంటున్నాం, మన ప్రవర్తన ఎలా ఉంటుంది, మన మాట ఎలా ఉంటుంది, మన భావాలు ఎలా ఉంటున్నాయనేది మార్చుకోవాలి. మార్చుకుంటే అద్భుతంగా మాస్టర్స్ మనకి కనెక్ట్ అవుతారు. ప్రతి ఒక్కరికి మీ యొక్క ప్రణాళిక ప్రకారం ఏదైతే మీకు జ్ఞానం అందించబడాలో మీ ద్వారా అది అందించబడుతూ ఉంటుంది. అందుకనే అక్కడ అంత అద్భుతంగా, అంత ఆనందంగా ఉన్నారంటే రీజన్స్ ఇవే. అందుకనే ఈ భూమి మీద గూడా ఈ మార్పు రాబోతుంది కాబట్టి ఇవన్నీ కూడా మనకి చక్కగా అందించారు మాస్టర్స్. ఈ వ వారి కార్యకలాపాల్లో ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండడానికి ఈ వాతావరణం ఉపయోగపడుతుంది. అంతా పాజిటివ్ ఉందనుకోండి, ఏ పని చేసినా కానీ పాజిటివ్‌గానే ఉంటుంది. ఇప్పుడు ఇన్నెర్త్ యొక్క వాహనాల గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఉష్ణోగ్రతలు తెలుసుకుందాము. అలానే ఆ భూగర్భంలో పర్వతాలు కానీ, అడవులు కానీ, దట్టమైన అడవులు కానీ, ఆ భవనాల చుట్టూ ఎలా నిర్మించబడి ఉన్నాయి, అక్కడ అవి ఎలా రెస్పాండ్ అవుతున్నాయో తెలుసుకుందాము. అలానే వాతావరణం గురించి తెలుసుకుందాము. ఇప్పుడు వాటి యొక్క వాహనాలు అసలు వాళ్ళ వాహనాలు ఎలా వాడతారో ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్. వీళ్ళు ప్రయాణ సాధనాలలో ప్రధానంగా విద్యుత్ అయస్కాంత శక్తితో నడిచే ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ బుట్ట ఉంటుంది. అది గాలిలో తేలుతూ ఉంటుంది. ఎలాంటి వాహనాలంట? అయస్కాంత శక్తితో నడిచే ఒక ఎలక్ట్రానిక్ మ్యాగ్నెటిక్ బుట్ట ఉంటుందంట. అది గాలిలో తేలుతూ ఉంటుంది. దానిలో పరికరం ఒక పరికరం ఉంటుంది. అది వాళ్ళు మైండ్‌కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. దానిలో ఆ యొక్క ఎలక్ట్రానిక్ బుట్టలో ఒక పరికరం ఉంటదంట. అది ఎక్కినప్పుడు వాళ్ళు ఎక్కినప్పుడు వాళ్ళ మైండ్‌కి కనెక్ట్ అవుతదంట. ఇక్కడ జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. అంటే ఎంత అడ్వాన్స్‌డ్ టెక్నాలజీలో ఉన్నారో గ్రహించండి ఫ్రెండ్స్. వాళ్ళు అందులో కూర్చొని అక్కడికి వెళ్ళాలి అనుకుంటే వెంటనే అక్కడికి తీసుకువెళ్తుంది. అంటే వాళ్ళు కూర్చొని ఏ ప్లేస్‌కెళ్ళాలని వాళ్ళు మనసులో అనుకుంటే ఆ ప్లేస్‌కది తీసుకువెళ్తుందంట. ఇంకా ఎలక్ట్రానిక్ మ్యాగ్నెటిక్ మొబైల్సు, బైకులు కూడా వాడుతారు. ఈ బైక్స్ కూడా గాలిలో తేలుతాయి. టెలోస్‌లో నేల మీద నడిచే వాహనాలు ఒకటి కూడా లేవనే చెప్పుకోవచ్చు. అంటే ఈ టెలోస్ నగరంలో భూమి మీద అసలు నడిచే వాహనాలే లేవంట.
ఈ ఈ బైకులు 50 మైళ్ళ దూరంలో ఉన్న నగరాలు వెళ్ళడానికి వాడుతారు. అక్కడ రోడ్లు అనేవి ఉండవు. నేలంతా చక్కని పచ్చిక బయలుతో నిండి ఉంటుంది. వీళ్ళు ఎక్కువగా నడవడానికి ఇష్టపడతారు. ఎంత దూరమైనా వీళ్ళు నడిచే వెళ్తారు. వస్తువులను చేర్చడానికి వీళ్ళు వాహనాలు వాడుతారు. ఎలా ఎలా వాహనాలు వాడతారంటే ఫ్రెండ్స్, వాళ్ళు అంటే ఆ ప్రదేశానికి ఎక్కడికైనా ఏవైనా థింగ్స్ ట్రాన్స్‌పోర్ట్ చేయాలంటే అలాంటి వాహనాలు వాడతారట. వీళ్ళు ఎప్పుడు కూడా ఎక్కువ నడవడానికి ఇష్టపడతారంట. అక్కడ రోడ్లన్నీ ఎలా ఉంటాయి? ప్రకృతితో చక్కని ప్రకృతితో మమేకమై ఉంటాయంట. ఇది నేను రాసేటప్పుడు నాకు కనెక్ట్ అయిందేంటంటే ఫ్రెండ్స్, అంటే ఒకప్పుడు అంటే కొన్ని ఒక 50 సంవత్సరాల క్రితమో, 60 సంవత్సరాలు అంటే మన తాత, ముత్తాతల టైంలో ఇన్ని వాహనాలు లేవు కదా! నడిచే వెళ్ళేవాళ్ళు. నాకు తెలిసి ఆహ్, వింటమేంటంటే తిరుపతి వెళ్ళాలంటే నడిచే వెళ్ళేవాళ్ళంట. అంటే చూడండి అప్పట్లో అది ఉన్నది. భూమి మీద ఉంది. కానీ నిజానంగా ఏమైంది? ఈ టెక్నాలజీలో అంటే రోడ్డు మీద నడిచే వాహనాల్ని పొల్యూట్ చేయడానికి అంటే ఇంధనాలకని ప్రతిదీ కూడా ఇలా క్రియేట్ చేయడం జరిగింది. అయితే ఇక నుండి ఈ రాబోయే మార్పులో ఈ వాహనాలు కానీ, ఇవి కానీ భూమి మీద కూడా ఉండవు అని చెప్పి చెప్తున్నారు. ఎందుకు ఇన్నరత్తులు ఎలాంటియైతే ఉన్నాయో, ఇక ముందు రాబోయే అంటే రాబోయే అంటే ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా వచ్చేయి కాదు ఫ్రెండ్స్. అంటే నిజానంగా ఈ మార్పు సరికాని మార్పు ఏదైతే వచ్చిందో, ఇప్పుడు సరైన మార్పు జ్ఞానంతో ఉన్న అది ఏదైతే ఉందో, ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది జరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు. అంటే మనం ఎంత ఇదిగా ఉండాలో ఆలోచించండి. ఈ శరీరంతో మరి ఆ ఫ్రీక్వెన్సీకి, ఆ యొక్క టెక్నాలజీకి వాటికి కనెక్ట్ అయ్యి ఉండాలంటే, మనం ఎంత ట్యూన్ అయి ఉండాలో ఆలోచించండి. మన ఆలోచన ఎలా ఉండాలో ఆలోచించండి. మన భావాలు ఎలా ఉన్నాయో ఆలోచించండి. ద్వంద్వత్వ భావం నుంచి ఏకత్వ భావంలోకి ఉన్నవాళ్ళు మాత్రమే ఆ ఫ్రీక్వెన్సీకి, ఆ ఎనర్జీస్‌కి తట్టుకోగలరు. ఎందుకంటే ఆ జీవన విధానం కానీ ప్రతిదీ కూడా చాలా ప్యూరిటీతో ఉంటుంది. అలా ప్యూరిటీ ఉన్నవాళ్ళు మాత్రమే ఉండగలుగుతారని చెప్పి చాలా క్లియర్‌గా ఈ బుక్ ద్వారా మనకి ఇన్నరెత్ జ్ఞానం ద్వారా అందించబడుతూ ఉంది ఫ్రెండ్స్. వాళ్ళు కూర్చోంగానే ఆ యొక్క అయస్కాంత ఎలక్ట్రానిక్ మ్యాగ్నెట్ ద్వారా ఆ బుట్టలో కూర్చున్న తర్వాత ఒక పరికరం ఉన్నప్పుడు అది మన మైండ్‌లో అంటే మనం అనుకుంటే చాలు ఆ ప్లేస్‌కి తీసుకెళ్ళి అక్కడికి వెళ్తుంది. అలానే బైక్సు అవి కూడా ఉన్నాయి. వాళ్ళు అవసరాన్ని బట్టి యూజ్ చేస్తారు అని చెప్పి చెప్తున్నారు. ఎక్కువ కూడా వాళ్ళు నడవడానికి ఇష్టపడతారు. అంటే ఫ్రెండ్స్ మనం ఈ ఈ ఈ డైమెన్షన్‌లో ఉండి అంత దూరం నడవగలమా, చేయగలమా అని చెప్పి అనుకుంటాం. కానీ ప్రకృతితో మమేకమయ్యి అంత దూరం వెళ్తున్నప్పుడు ప్రతిదీ కూడా మనకి అనుభూతిగానే ఉంటుంది. ఆనందంగానే ఉంటుంది. చాలా ఇష్టపడతాము. మనం కూడా ఆ ఫ్రీక్వెన్సీ‌కి కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఆ ఆ మూమెంట్ అంటే అది అనుభూతి చెందినప్పుడు మనకి కూడా చాలా ఆనందంగా ఉంటుంది. వీళ్ళు ఎక్కువగా నడవడానికి ఇష్టపడతారు. ఎంత దూరమైనా వీళ్ళు నడిచే వెళ్తారు. వస్తువులు చేర్చడానికి వీళ్ళు వాహనాలు వాడుతారు. టెలోస్ నగరంలో మెట్రో సిటీస్ ఉన్నాయి. వాటిల్లో మెట్రో ట్రైన్స్ నడుస్తాయి. భూమి మీద ఉన్న కొన్ని ప్రధాన నగరాలు కూడా ఈ ట్రైన్స్ కనెక్ట్ అయి ఉంటాయి. ఈ ట్రైన్స్ అన్నీ కూడా ఒక రబ్బరు ట్యూబ్‌తో నడుస్తాయి. ఎంతో వేగంగా నడిచే ఈ రైలు వేగాన్ని తట్టుకునే విధంగా ఈ ట్యూబ్స్‌ని తయారు చేశారు. అంటే అక్కడ మెట్రోపాలిటన్ సిటీస్ కూడా ఉన్నాయంట. అలానే చిన్న చిన్న సిటీస్‌కి నగరాలు కూడా కనెక్ట్ అయి ఉన్నాయంట. అవి ఎలా నడుస్తాయని చెప్తున్నారు? ఒక రబ్బరుతో తయారు చేసిన మెటీరియల్ ఆ ట్యూబ్ ద్వారా ఇవి నడుస్తాయంట. ఎంతో అతి వేగంగా నడుస్తాయంట ఆ ట్రైన్స్. ఈ ట్యూబుల్ని ఎలా తయారు చేస్తారో చెప్తున్నారు. ఈ ట్యూబుల్ని తయారీ ఎలా జరిగిందంటే, ఒక బోరింగ్ మిషన్ తీసుకొని భూమి లోపల ఉండే ఒక ప్రత్యేకమైన రాయిని కరిగిస్తారు. అంటే వాళ్ళున్న ప్రదేశంలో ఒక బోరుని తీసుకొని లోపలికి వెళ్ళి ఒక రాయిని వాళ్ళు కరిగిస్తారట. ఈ రాయి చాలా హై టెంపరేచర్‌తో కరిగిస్తారు. ఇలా హై టెంపరేచర్‌తో కరిగించడం వలన అది ఒక ద్రవంగా మారుతుంది. ఆ ద్రవానికి అక్కడ
అక్కడ నుంచి వచ్చే కొన్ని అరుదైన వనమూలికలు కలిపి చల్లబరుస్తారు. ఇలా చల్లబరచడం వలన ఆ ద్రవం ఒక రబ్బరులా తయారవుతుంది. దానిలో ఒక ట్యూబ్ ఆకారాన్ని తయారు చేస్తారు. ఏదైతే ఆ ద్రవం ఉందో ఒక రాయిని కరిగిస్తారట. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు చేసే ఈ ప్రతి ఒక్కటి కూడా కెమికల్స్ లేవు. ఓకే. నేచురల్‌గా అక్కడ విశ్వానికి, ప్రకృతికి, ప్రతి దానికి కూడా, దేనికి కూడా ఇబ్బంది లేకుండా అందరికీ అనువుగా విధంగా ఉపయోగిస్తున్నారు మీరు గమనిస్తే. భూలో భూగర్భంలోకి వెళ్లి ఒక రాయిని తీసుకొని, ఆ రాయిని హై టెంపరేచర్‌తో కరిగించి, అది ద్రవంగా వచ్చేంత వరకు చేసి, ఆ ద్రవానికి ఎలా చల్లబరుస్తారట? వనమూలికలతో. వనమూలికలంటే ఏంటి? మనకి మనకి ఏదైనా నేచురల్‌గా ఉండే రెమెడీసే కదా అవన్నీ. అలా వాటితో ఆ ద్రవాన్ని చల్లారుస్తారట. దాని ద్వారా ఆ ట్యూబ్స్ అనేయి చేయడం జరుగుతుందని జెప్పి చెప్తున్నారు ఫ్రెండ్స్. ట్యూబ్ ఆకారాన్ని ఒక రబ్బరు తయారు అవుతుందని, దానిలో ఒక ట్యూబ్ ఆకారాన్ని తయారు చేస్తారు. ఆ ట్యూబ్ గట్టిగా ఉండవు. ఆ ట్యూబ్స్ అనేవి గట్టిగా ఉండవు. వంచేంత వంగగలిగే స్థితిలో ఉంటాయి. అంటే హ్మ్, అవి బాగా గట్టిగా ఉండవు. కానీ బెండ్ చేసే విధంగా ఉంటాయని చెప్తున్నారు. అవి రబ్బరులో సాగే గుణాన్ని కలిగి ఉంటాయి. వాటికి పగుళ్ళనేవి ఏర్పడవు. అవి విరగవు. దాంతో మలుపులన్నీ తీసుకోగలవు. ఈ ట్యూబులను సముద్రాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ ట్యూబుల్లోని ట్రైన్‌లో ప్రయాణించే ప్రయాణికులకు ఆక్సిజన్ పొందే ఏర్పాటు చేశారు. అంటే వీటి యొక్క మెటీరియల్ ట్యూబ్స్ అనేవి సముద్రాల్లో మెట్రో ట్రైన్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ నిర్మించడం జరిగిందంట. అలానే ఆ ప్రదేశాలలో ఆక్సిజన్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి చెప్తున్నారు. ఈ ట్యూబులు సముద్రంలోని సముద్రంలోని తుఫాన్లు, సునామీలు, భూకంపాలు తట్టుకొని, తట్టుకొని పాడు కాకుండా ఉంటాయి. ఎలా ఉంటాయంటే ఈ ట్యూబ్సు సునామీలు, భూకంపాలు అంటే ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా కానీ అవి తట్టుకునే శక్తి కలిగి ఉంటాయంట. అంత స్ట్రాంగ్‌గా ఉంటాయని చెప్పి చెప్తున్నారు ఫ్రెండ్స్. అలానే టెలోస్‌లోని ప్రయాణ సాధనాలలో మదర్ షిప్‌లు అత్యంత ప్రధాన పాత్ర వహిస్తాయి. అంటే టెలోస్ నగర్‌లో మదర్ షిప్స్ అంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా మదర్ షిప్ అనేది ఉంటది ఫ్రెండ్స్. మనం కూడా ధ్యాన సాధన చేసి హ్మ్, మనకు కూడా ఆ యొక్క ప్రతి ఒక్కరికి ఉంటది. ఇప్పుడు ఈ డైమెన్షన్‌లో మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి మనం వాటికి కనెక్ట్ కావట్లేదు కానీ, ఇక అంటే ఏదైతే ట్రాన్స్‌ఫర్మేషన్ జరుగుతుందో, ఎవరైతే ఆ ఫ్రీక్వెన్సీకి అసెండ్ అయి ఉంటారో, ప్రతి ఒక్కరికి కూడా ఆ మదర్‌షిప్ అనేది ఉంటుంది. అదే ఇక్కడ వాళ్ళకి మరి ఆ డైమెన్షన్‌లో వాళ్ళు హై ఫ్రీక్వెన్సీలో ఉన్నారు కాబట్టి, వాళ్ళకి అవే చాలా ప్రధాన పాత్ర వహిస్తాయంట. అలానే చిన్న చిన్న మదర్‌షిప్‌లు ఉన్నాయి. ఆ మదర్ షిప్పుల వలన వాళ్ళు ఆ భూమి మీద పైన తిరుగుతూ ఉంటారంట. తిరిగినప్పుడు ఆ భూమి లోపల ఉండే ఉపరితలాలు అంటే వచ్చేవి గమనిస్తూ ఉంటూ ఆ స్థితులన్నీ ఎప్పటికప్పుడు కూడా సరిచేస్తూ ఉంటారంట. ఆ! ఇది ఫ్రెండ్స్. అంటే చూడండి ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు ఏవైతే భూమి మీద ప్రతిదీ కూడా వాళ్ళు ఈ ఇన్నెర్త్‌లో వాళ్ళ యొక్క ఇళ్ళ నిర్మాణం కానీ, వాళ్ళు జీవించే విధానం కానీ, వారు తీసుకునే ఆహారం కానీ, వారు ఎలా కనెక్ట్ అయ్యి ఉంటున్నారు, ప్రతి క్షణం దివ్యత్వంతో వర్తమానంలో ఎలా జీవిస్తున్నారో చాలా అద్భుతంగా మనకి ఈ ఇన్నెర్త్ ద్వారా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అలానే అక్కడుండే అక్కడుండే వాతావరణ పరిస్థితులు కానీ, ఉష్ణోగ్రతల లెవెల్స్ కానీ, అలానే వారి యొక్క ప్రయాణం కానీ ఎలా ఉందో చాలా అద్భుతంగా మనకి ఈ బుక్ ద్వారా అందించడం జరిగింది ఫ్రెండ్స్. అదే అంటే మనకి ఏం మార్పొస్తుంది? ఎందుకు ఇవన్నీ చేస్తున్నాము అనంటే, ఈ ఇన్నరెత్ బుక్ ద్వారా ఈ భూమి మీద రాబోయే మార్పు ఇదే అని ఈ జ్ఞానాన్ని మనకు అందించడానికి ఇది లార్డ్ అడమా గారు అందించడం జరిగింది ఫ్రెండ్స్. సో, మనం గూడా అంటే మరి జ్ఞానాన్ని తెలుసుకోముందు వరకి ఓకే. జ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత అద్భుతంగా ధ్యానం చేస్తూ, జ్ఞానాన్ని వింటూ, అనుభవాలు వింటూ, సత్సంగం వింటూ ఆచరణలో పెడదాం ఫ్రెండ్స్. ఆచరణలో పెట్టిన దాన్ని ఆత్మజ్ఞానంగా ఉన్నప్పుడు ప్రతిదీ కూడా
అంగీకరించే తత్వానికి వెళ్తాం ఫ్రెండ్స్. ప్రతి దాని నుంచి కూడా శక్తిని గ్రహిస్తాము. ప్రతి దానికి టెలిపతి ద్వారా. అంటే ఇక నుండి అక్కడ మాటలు మాట్లాడడం అనేది అసలు ఇంత మటికి నేనైతే వినలేదు ఫ్రెండ్స్. ప్రతిదీ కూడా కమ్యూనికేషన్ ఎలా? టెలిపతి ద్వారా. అంటే మనం కూడా ఆ స్థితికి వెళ్ళగలం. ఇవన్నీ ఆచరణలో పెడితే, ఇయన్నీ సాధనలు చేస్తే. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి. మరికొన్ని విషయాలు నెక్స్ట్ క్లాస్‌లో తెలుసుకుందాము. ఇదైతే కనుక కొంచెం నేను క్లియర్‌గా నాకు తెలిసిన దానిలో కొంచెం వివరంగా చెప్పాలని నాకు అనిపించింది మాస్టర్. నా ద్వారా మాస్టర్స్ ఏదైతే జ్ఞానం ఇస్తున్నారో, అది నేనసలు ముందు నాకు ఈ జ్ఞానం ఏంటంటే, ముందుగా నాకు రాసుకోవడానికి కూడా టైం అవ్వట్లేదు. ఎందుకో తెలీదు. నేనెప్పుడన్నా రాద్దామని కూర్చున్నాను కానీ, నాకసల టైము సెట్ అవ్వట్లేదు. ఇది జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు నేను రాయడం జరిగింది ఫ్రెండ్స్. ఈరోజు క్లాస్‌కి కనీసం కొన్ని పాయింట్స్ అన్నా కానీ రాయాలి అన్న ఉద్దేశంతో రాసి చెప్పాను ఫ్రెండ్స్. నెక్స్ట్ క్లాస్‌లో మరికొన్ని అక్కడ వాళ్ళ యొక్క పిల్లలు కానీ, మ్యారేజెస్ కానీ ఎలా జరుగుతాయి? ఏంటి? అన్న విషయాలు నెక్స్ట్ క్లాస్‌లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. ఇంతటి అవకాశం ఇచ్చిన సద్గురు వంశీకిరణ్ మాస్టర్‌కి, సుకన్య మాస్టర్‌కి, అలానే మణిమాల మాస్టర్‌కి, సద్గురుస్ మూవ్‌మెంట్‌లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్‌కి కూడా పేరు పేరున కృతజ్ఞతలు మాస్టర్. ఇంతసేపు ఈ జ్ఞానాన్ని విన్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. థాంక్ యూ సో మచ్ మాస్టర్స్. ఎవరైనా మీ యొక్క ఒపీనియన్స్